హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే పాలతో పాయసం అనేది వేరే లెవెల్‌లో ఉంటుందండి. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. రండి చూసేద్దాము. ముందుగా ఒక వెడల్పైన గిన్నె అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి అయితే పెట్టేసుకుందాము. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి పోసుకుందామండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత చిన్నవిగా తుంచుకున్న క్యాష్యూ అయితే ఏసేసుకుందాము. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న బాదం గింజలు కూడా వేసుకునేసి లైట్‌గా అలా అయితే ఫ్రై చేసుకోండి. ఎండు ద్రాక్ష వేసుకునేసి బాగా బుడ్డల్లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత తురిమిన కొబ్బరి అయితే వేసేసుకుందాము. మీకు తురిమిన కొబ్బరి వద్దకపోతే ముక్కలుగా కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందామండి. అదే గుండంలోనే సేమియా వేసుకుందాము. 1 కప్పు సేమియా అయితే వేసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చండి. సేమియా మనకి బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. బాగా హీట్ అయిపోతుంది కదా బాడీ. ఈ సేమియా తినేదాని వల్ల చలవ చేస్తుంది మన ఒళ్ళు. లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో తీసి అయితే పెట్టేసుకుందాము. ఇదే గుండామే తీసుకున్నానండి. అన్ని గుండాలు చేస్తే మళ్ళీ తోమేదానికి చాలా కష్టం అండి. మనము ఎంత పాలు పోస్తామో దానికి తగ్గట్టుగా నీళ్ళు కూడా పోసుకుందాము. 2 కప్పుల పాలకి 2 కప్పుల నీళ్ళు పోసుకుందాము. పాలు అలా లైట్గా కాగిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ అయితే వేసేసుకుందామండి. కొంచెం బాగా ఉడికేలాగా చూసుకోవాలి పాలు అనేది. ఉడికే టైంలో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ సేమియాని అయితే వేసేసుకుందాము. సేమియా ఉడికేదానికి చాలా టైం పట్టదండి. చిటికలో అయితే ఉడికిపోతుంది. సేమియా అనేది బాగా మెత్తగా వచ్చిన తర్వాత 1/2 కప్పు వరకు అయితే చక్కెర వేసుకుందాము. మీకు చక్కెర వద్దంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. మనకి ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి. ఈ చక్కెర అనేది బాగా కరగాలండి. బాగా కరిగిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా నట్స్, బాదము, ముంతమాడిపప్పు, ద్రాక్ష ఈ మొత్తాన్ని అయితే వేసేసుకుందాము. స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉందండి. ఎప్పుడెప్పుడు తాగేద్దామా అనేలాగా ఉంది. పాయసం చూసారా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఇది బాగా ఆరిందంటే తిక్కగా వచ్చేస్తుందండి. వేడిగా ఉండేటప్పుడే తాగారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే అండి, పాలు మరియు సేమియా కలిపిన పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసుకోండి. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.